ఈరోజు నేను పనసగింజలతో బిర్యానీ చేశానండి. చాలా టేస్ట్ ఉంది, బాగుందండి. ఇప్పుడే కదండి సీజన్ కదా పనసకాయలు వచ్చేది. ఈ గింజలు వేస్ట్గా పాడేయకుండా ఇలా బిర్యానీ కూరలు అలా చేసుకుంటే మళ్ళీ 1 ఇయర్ వరకు చేయలేం కదండి. చాలా బాగా కుదిరిందండి. ఈరోజు చాలా బాగుంది. గింజ కూడా బాగా ఉడికిందండి, మెత్తగా ఉంది. ఇందులో నేను నెయ్యి కూడా వేసిన వల్ల కమ్మగా ఉందండి. మసాలా కూడా సరిగ్గా సరిపోయిందండి. ఇది బిర్యానీ అయిన తర్వాత లాస్ట్న విజిల్ పెట్టేటప్పుడు నేను నిమ్మకాయ వేసానండి, నిమ్మరసం వేసాను. దానివల్ల లైట్ పుల్ల పుల్లగా టచ్ అవుతుందండి నోటికి. చాలా టేస్ట్ బాగుందండి. ఇలా ఇలా నిమ్మకాయ వేయడం వల్ల, విజిల్ పెట్టి ముందు నిమ్మకాయ వేసి కలపడం వల్ల బియ్యం పొడి పొడిగా ఉంటుందండి. టేస్ట్ కూడా కొద్ది లైట్ పుల్లగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుందండి. నేను ఇప్పుడు ఈ బిర్యానీని ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పనస గింజలతో బిర్యానీ ఎలా చేశానో మీకు చూపిస్తా. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్ అంటే పెద్ద స్పూన్ అండి ఇది. ఇందులో మసాలా ఐటమ్స్ వేసుకున్నానండి. మొత్తం ఎక్కువ వేయలేదండి, లైట్గా మసాలా ఐటమ్ ఉండాలని కొద్దిగానే వేసుకున్నాను. మీకు ఏమేమి మసాలా ఐటమ్ ఇష్టమో అవి వేసుకోండి. నేనైతే కొద్దిగానే మసాలా ఐటమ్ మీద వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ పనసగింజలు అంత మాటు ఉండవు కదండి. ఇలా ఈ సీజన్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి చూడండి, చీరుకుడు ఇలాగా పచ్చిమిర్చిని ఒక కాయని ఇలా పొడుగ్గా కట్ చేశానండి. ఇదిగోండి ఉల్లిపాయలను కూడా పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు గిన్నెలో వేసుకుని బాగా వేడి చేసుకోవాలండి. ఈ బిర్యానీకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. పచ్చిమిర్చి కూడా మధ్యలో అలా వస్తూ ఉంటే డైరెక్ట్గా తినేయచ్చండి, కారం ఏమీ ఉండదు. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే మగ్గినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లోనే చేసిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించుకోవాలండి, పచ్చితనం పోయే వరకు. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మూత వేసి, ఎప్పుడు మూత పెట్టేసుకుంటూ ఉంటే బాగా ఏగుతాయండి తొందరగా, అందులో కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి పుదీనా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బిర్యానీలో పుదీనా నేను ఎక్కువ వాడతానండి, ఉంటే పుదీనా వేస్తూనే ఉంటాను. పుదీనా ఎక్కువ తినలేం కదండి, పచ్చడి చేసుకుంటాం అంతే. నేను ఇంకేం కూర చేయను, పచ్చడి చేసుకుంటాను. పుదీనా ఉంటే, లేదు అంటే బిర్యానీలో వేస్తూ ఉంటానండి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి. సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఇదిగోండి బాగా ఏగింది. ఇప్పుడు ఒక్క టమాటా అండి, ఒక్క టమాటా వేస్తున్నాను ఇందులో. నేను పనసగింజని ముందే బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి బాయిల్ చేసుకుని ఆ గింజని 2గా కట్ చేసుకున్నానండి. తొక్కేం తీయలేదు, అలా ఉంచేసాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా తిప్పాలండి అటు ఇటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్ని ముక్కలకి అంటుకునేలాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్, కారం కూడా తగినంత వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసాం కదండి. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాక మసాలా పొడి అండి, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలండి. ఈ గింజలు ఆల్రెడీ ముందోసారి ఉడికిన వల్ల ఈజీగా తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసాను. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి
బాగా దగ్గరకు వచ్చింది కదండి, మగ్గినాయి కదా బాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కొద్ది నీళ్ళు వచ్చినాయండి, ఆ నీళ్ళు కూడా ఇందులో వేసాను. ఇప్పుడు నేను బియ్యాన్ని ఇందాకే నానబెట్టేసుకున్నానండి. 1 అవర్ అయింది నేను బియ్యం నానబెట్టుకుని. ఇప్పుడు ఆ బియ్యం తగ్గట్టుగా 1కి 2 వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నె చిన్నది అయిపోయిందండి, అందుకనే నేను గిన్నె చేంజ్ చేస్తున్నాను, కుక్కర్లో వేస్తున్నానండి దీన్ని అంతటిని. ఇదిగోండి ఈ కుక్కర్లో ఇదంతా వేస్తున్నాను. రైస్ వేస్తే ఈ గిన్నె సరిపోదండి, అందుకనే. ఇదిగోండి ఈ కుక్కర్ గిన్నె అయితే బాగా సరిపోతుంది, వీలుగా ఉడకడానికి కూడా బాగుంటుందండి. ఇదిగోండి బాగా మరుగుతుంది నీళ్ళు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నాం. అలా బాగా నీళ్ళు బాయిల్ అయ్యాక రైస్ వేస్తే బాగా తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ బియ్యం వేసాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా రఫ్గా కలపకూడదండి, పైన ఇలా ఇలా అన్నాను అంతేనండి. అంటే బియ్యం ఇరిగిపోతే నాని ఉన్నాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి వేసిన వల్ల కమ్మతనం వస్తుందండి, కమ్మగా ఉంటుంది. ఇదిగోండి నిమ్మరసం వేస్తున్నాను. ఈ నిమ్మరసం వేయడం వల్ల బియ్యం అంటుకోకుండా ఉంటుందండి, పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా లైట్ పుల్లగా ఉంటుందండి. ఒక కాయ వేస్తున్నానండి, నిమ్మకాయ 1 రసం. ఇది వేస్తుంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే 2 చెక్కలు వేసిన తర్వాత ఇంకా విజిల్ పెట్టాడు. ఒక్కసారి మళ్ళీ పైన కలపాలండి, అంతటికీ అంటుకునేలాగా. ఎక్కువసేపు వద్దండి, కొద్దిగా అటు ఇటు అంటే సరిపోతుందండి. ఎందుకంటే బియ్యం నాని ఉన్నాయి కదండి, ఇరిగిపోతాయని అంతే. ఇంకంతే అండి, విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు 2 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలండి. ఇదిగోండి సిమ్లో కూడా పెట్టాను. మూత తీస్తే చాలా బాగా తయారైందండి బిర్యానీ. ఇదిగోండి బిర్యానీ ఇప్పుడు నేను తింటున్నాను. ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత టేస్ట్గా వచ్చిందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ బిర్యానీ చేయడం కూడా. ఎంత తింటున్నానో నాకే తెలియట్లేదండి, అంత తింటూనే ఉన్నానండి. మధ్యలో ఆ ముక్కలు తింటూ ఉంటుంటే ఇంకా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.